నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 తర్వాత బాలయ్య నెక్స్ట్ చేయబోయే సినిమా దాని మీద చాలా మందికి చాలా ఉత్కంఠగా నెలకొంది. మల్లినేని గోపీచంద్తో చేస్తున్న సినిమా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో కూడా సినిమా చేయబోతున్నారన్న విషయం కూడా బాగా వైరల్ అవుతుంది. సో ఆ సినిమా విశేషాలు ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వివేక్ ఆత్రేయతో బాలయ్య బాబు సినిమా చేయబోతున్నారన్న విషయం మనం తెలుసుకున్నాము. కానీ ఆ సినిమా విశేషాలు ఇప్పుడు అంటే దాన్ని 2 భాగాలుగా చేయాలని ఆ సినిమా అప్డేట్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు. ఎందుకంటే 4 డైరెక్టర్లు బాలయ్యని అప్రోచ్ అవ్వటం కానీ ఇవంతా జరిగింది. జరిగిన తర్వాత ఈ కథ విన్న తర్వాత బాలయ్యకి బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఆ పౌరాణిక సినిమాలకి వాళ్ళ నాన్నగారికి ఉన్న అనుబంధం మనకు తెలియదు కాదు. వాళ్ళ నాన్నగారు చేసిన పాత్రలు కూడా మనం చేద్దామనే ఆలోచన బాలయ్య బాబు మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే మన లవకుశ సినిమా చేస్తే ఈయన శ్రీరామరాజ్యం సినిమా చేశారు. జనరల్గా అట్లా కొన్ని సినిమాలు బాలయ్య చేస్తూ వచ్చారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అసలు పౌరాణిక సినిమాలు చేయగల సత్తా కూడా లేని వాళ్ళుగా చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు బాలయ్యకి నచ్చడానికి కారణం ఏంటంటే ఈ కురుక్షేత్రం అనే సబ్జెక్టు. ఇది అంటే సోషల్ డ్రామానే కానీ పౌరాణిక టచ్ ఉందంటున్నారు. అంటే సోషియో ఫాంటసీ డ్రామా కావచ్చు. కలికిలో మహాభారతాన్ని తీసుకొచ్చి కలికిలో ఎలా చూపించారు, ఆ కురుక్షేత్ర సంగ్రామమే అక్కడ కూడా చూపించారు. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం చూపించారు. ఈ కురుక్షేత్రం కూడా ఆ తరహాలో ఉంటుందంటున్నారు. అంటే దాన్ని లింకప్ చేసుకుంటూ ఒక సోషల్ డ్రామా చేస్తున్నారా, మసాలా డ్రామా చేస్తున్నారా అనేది తెలియదు. మరి ఈ కురుక్షేత్రం సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది సార్? ఇది విజయదశమికి అంటున్నారు. ఎందుకంటే ఈ లోపు కంప్లీట్ చేస్తారు మల్లినేని గోపీచంద్ సినిమా. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని 2 భాగాలుగా చేద్దామని ఆలోచన. 3 గంటల సినిమాగా చేస్తే ఈ కథ అంతా ఇమడదు. 2 భాగాలుగా చేయండి, కానీ 2 భాగాలకి ఎక్కువ టైం తీసుకోవద్దు షూటింగ్కి. ఒక పార్టీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడుకో మళ్ళీ చేస్తామంటే ఆ కంటిన్యూటీ దెబ్బతింటుంది, పాత్రల రూపురేఖలు మారిపోతాయి, ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఫాస్ట్గా చేస్తేనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తాను. ఓకే. అంటే లైక్ ఇప్పుడు దురంధర్ 2 లాగానా సార్? దురంధర్ 2 లాగా షార్ట్ పీరియడ్ ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్ గా రిలీజ్ చేసే విధంగా చెప్పింది. ఆయన చేసిన ప్రపోజల్ కరెక్టే. ఎందుకంటే మన రూపురేఖలు మారిపోతాయి. అవును. ఎక్కువ టైం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోతే ఏం చేసామో మిస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఆ కంటిన్యూటీ కూడా దెబ్బతింటుంది. కరెక్ట్. అఖండ 2కి కూడా చాలా వేరియేషన్, చాలా లాంగ్ డిస్టెన్స్. అదే కొంత గ్యాప్ వచ్చింది. అంత గ్యాప్ ఉండకూడదు ఇప్పుడు కూడా. ఇప్పుడు డైరెక్టర్ మధ్యలో అది ఉండాలి కదా సన్నివేశాలన్నీ. 1-10 సార్లు మళ్ళీ సినిమా చూసుకుంటూ మళ్ళీ వెళ్ళాలి. దానికన్నా ఆ ఫీలు ఆ దీంట్లో ఉంటాడు కాబట్టి ఆ ట్రాన్స్లో ఉంటాడు. ఇప్పుడు అవును, కంటిన్యూషన్గా అప్పుడే చేశారనుకోండి, క్లారిటీగా సినిమా వచ్చారు. ఆ క్యూరియాసిటీ మీద నెక్స్ట్ సినిమా కూడా బాగా హిట్ అవుతుంది. ఆ సెకండ్ పార్ట్ కూడా అదే షరతులు పెట్టారట. బాలయ్య కూడా ఆ షరతులు పెట్టారట. కాబట్టి మల్లినేని గోపీచంద్ సినిమా అవ్వగానే ఆ సినిమా సెట్స్ మీద వెళ్ళే అవకాశం ఉంది. దాదాపు కన్ఫర్మ్ అని చెప్తున్నారు. మైత్రి మూవీస్ వాళ్ళు అంటున్నారు. మరి మ్యూజిక్ తమన్ చేస్తారా లేదా ఇంకెవరైనా చేస్తారా, 2 మ్యూజిక్ డైరెక్టర్లను చేస్తారా? ఒకవేళ వైతాలజీ టచ్ ఉన్నప్పుడు ఏమైనా సహాయం తీసుకుంటారా, ఎవరితో సహకారం తీసుకుంటారా చూడాలి. మరి అంటే హీరోయిన్ కానీ మిగతా పాత్రలు కానీ ఇంకేమీ తెలియదు. ఓకే చేశారు, కథ ఓకే చేశారు అంటున్నారు. అయితే మోక్షజ్ఞ సినిమా కూడా మళ్ళీ ఈ గ్యాప్లోనే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. బహుశా నేను అనుకోండి ప్యారలల్గా ఈ సినిమాను మోక్షజ్ఞ సినిమా 2. అంటే మోక్షజ్ఞ సినిమాలో ఈయన పాత్ర నామకే వస్తే ఉంటుందా, ఫుల్ లెంగ్త్ ఉంటుందా తెలియదు సార్. మరి ఈ సంవత్సరం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా సార్? అవకాశం ఉందంటారా మోక్షజ్ఞ సినిమా రావడానికి? అంటే సెట్స్ మీద వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఆ విధంగానే ట్రైనింగ్ తీసుకుంటున్నారట వాళ్ళు. ఎందుకంటే మొదటి సినిమా కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పడాల్సిందే. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అంత ఆషామాషి కాదు. వీళ్ళు బాలయ్య బాబు చిన్నప్పటి నుంచి షూటింగ్కి వచ్చారు, కెమెరా మీదకి వచ్చారు. అలా చాలా మంది వచ్చారు, కానీ మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మొత్తం ఏదైనా కానీ. అంటే అసలు యాక్చువల్లీ మోక్షజ్ఞకి సినీ ఇండస్ట్రీకి అసలు ఏం ఇంట్రెస్ట్ లేదా సార్? అంటే యాక్టర్ అవ్వాలని. ఎన్టీ రామారావు గారు ఏంటంటే అప్పుడు బాలయ్య బాబుని కూడా ఎన్టీ రామారావు గారికి ఆలోచన లేదట. బసవతారకం గారు చెప్పారు. బసవతారకం గారి బ్రదర్ రుక్మాంగరావు గారు బావమరిది ఆ ప్రపోజల్ తీసుకురావడం, అక్కడ బసవతారకం గారు ఇట్లా చేస్తారని ప్రపోజల్ తీసుకురావడం వల్ల అప్పుడు ఎన్టీ రామారావు గారు పిల్లల్ని దింపారు. కానీ ఆయనగా వచ్చిన ఆలోచన కాదు. తాతమ్మ కళ లాంటి సినిమాలు కూడా. ఈ బాలయ్య బాబు ఏంటంటే అసలు మా పిల్లల్ని చేద్దామని ఆలోచన అప్పుడు లేదు. ఇక ఇప్పుడు వచ్చింది.
ఇది ఆయనకి ఏంటంటే అప్పుడు ఆలోచన ఉన్నట్లేదు, లేకపోతే ఇప్పుడు పంపించేవాడు సినిమా కెమెరా ముందుకి. ఎందుకంటే నలుగురు పిల్లర్స్ అని అనుకుంటాం కాబట్టి మనకు సినీ ఇండస్ట్రీకి వెంకటేష్ కుమారులు అయితే లేరు కాబట్టి. అర్జున్ కూడా వస్తాడు, వెంకటేష్ గారి అబ్బాయి కూడా వస్తాడు, చిన్నపిల్లడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తుతానికి. అంటే ఇంకా తను ప్రిపేరింగ్ లో ఉన్నారంటారు. అంటే నాగార్జున అబ్బాయి ఉన్నారు, మన చిరంజీవి గారు అబ్బాయి ఉన్నారు. అదే ఈ లోటు ఇక్కడ పడింది, లోటు బాలయ్య బాబు గారి వారసుల కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే, అది ఎంతో రోజులు లేదు. అంటే ఆ కథ పక్కాగా కుదిరింది. అదేంటంటే ముందు టైం ట్రావెల్ కాన్సెప్ట్, ఆదిత్య త్రిపుల్ నేను అదే కథ, డైరెక్టర్ క్రిస్టియనే అంటున్నారు. ఓకే, కాబట్టి ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఏప్రిల్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ అనేది చాలా మందివి చాలా పెద్ద సినిమాలు అండ్ కొత్తగా రాబోయే న్యూ జనరేషన్ హీరోస్ కూడా నెక్స్ట్ ఇయరే అందరు రాబోతున్నారు. పెద్ద సినిమాలన్నీ నెక్స్ట్ ఇయరే ఉన్నాయి. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు కథా విషయంలో కానివ్వండి, పాత్ర విషయంలో కానీ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు అంతే కదా, వాళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తున్నారంటే టైం తీసుకున్నా లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలి, అంతే కదా. అయినా వాళ్ళు ఎక్కడ రాజీ పడరు. బాలయ్య బాబు డైలాగ్ ఎంత తిరిగి చెప్తారు, ఆ డిక్షన్ నన్ను తెలిసి ఏ హీరోకి అంత లేదు డైలాగ్ చెప్పడంలో. అఖండ 2లో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కురుక్షేత్రాన్ని కూడా 2 భాగాలుగా చేసి అది ఎంబడెంబడే ఇమీడియట్ గా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బాలయ్య సీక్వెల్స్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆ కురుక్షేత్రం వస్తుంది, అఖండ వస్తుంది. అఖండ 2 భాగాలకి గ్యాప్ వచ్చింది. అవును, ఆ అనుభవం ఉంది కాబట్టి మీరు ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దని చెప్పారు ఈయన. ఓకే, అలా అయితే నేను ఈ సినిమా చేస్తానన్నారు. మైత్రి వాళ్ళు కూడా ఖర్చుకి వెనకాడకుండా ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారంట. ఓకే. అంటే బాలయ్య సినిమాల్లో మల్లేని గోపిచంద్ సినిమా తర్వాత వచ్చే 2 పెద్ద సినిమాలు ఏంటంటే ఆదిత్య త్రిపుల్ 9 మ్యాక్స్ ఒకటి, కురుక్షేత్రం ఒకటి. టైటిల్ కూడా మంచి హెవీ టైటిల్. అఖండ టైటిల్ ఎంత హెవీగా ఉందో ఈ కురుక్షేత్రం టైటిల్ కూడా అంత హెవీగా ఉంది. ఓకే. సో ఇద్దరు డైరెక్టర్స్ అయితే మనకు ఓకే అయింది. మరి నెక్స్ట్ ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు అన్నది మనకి ఇంకా క్వశ్చన్ మార్కే. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఉంటారు నాకు తెలిసి. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టులు అవుతాయి. ఆయన ఏమైనా కమిట్ అయినా కానీ 2027లోనే ప్రారంభాలు అవుతాయి, కానీ ఇప్పుడప్పుడే అయ్యే అవకాశం లేదనుకుంటున్నాను నేను అనుకోవటం. ఓకే సార్, అయితే కురుక్షేత్రంది కూడా మనకు అప్డేట్ వచ్చేసింది కాబట్టి ఆ షూటింగ్ వివరాలు కూడా మనం త్వరలోనే తెలుసుకుంటూ ఉంటాం. నమస్తే. నమస్తే అండి.